హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి వ్లాగ్స్. సో ఈరోజు మనం అయితే ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనమాట. సో ఇల్లు అంటే ఏం లేదు, మనం ఇల్లు గుల్ల కొడుతున్నాము, కొత్త ఇల్లు అయితే వాడుతున్నాం అనమాట. కొత్త ఇల్లు పని చేస్తున్నాం. సో ఈరోజు ఆల్రెడీ 50% అయితే చేస్తాము, ఇంకొక 50% అవుతుంది. ఈరోజు ఒక 20% చేసి 30% రేపు చేయాలి. 31st అయితే ఇల్లు గుల్ల కొడుతున్నాం మనం, అది కూడా ఇంకో బ్లాగ్ చేస్తా. సో ఈరోజు అయితే ఖాళీ చేసి అయితే చూద్దాం. సో మనం ఇప్పుడు ఖాళీ చేసాం ఏంటి అంటే, నార్మల్గా ఏం లేదు, సెల్ఫ్లో బుక్స్ అయితే అనిపిస్తున్నాయి కదా మీకు. ఆ బుక్స్ ఖాళీ చేయాలి, అట్లనే ఇవన్నీ పాతిన కోసం మనం కమ్మేసేయాలి కదా, ఇవన్నీ రావు మనకి. అండ్ అట్లనే బయట ఒక డిష్ ఉంది కదా, అది ఇప్పేసేయాలి. అండ్ మనతో అయింది అనుకో, ఈ ఫ్యాన్ కూడా మొత్తం ఇప్పేసేయాలి. అండ్ అట్లనే మన ఈ రూమ్ వచ్చేసి అయితే ఆల్రెడీ ఖాళీ చేసాం అనమాట. మన సైకిల్ కూడా ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. మన సైకిల్ కూడా మనం షిఫ్ట్ చేసుకున్నాం వాళ్ళకి, అది కూడా చూపిస్తా. సో ఇప్పుడైతే ఆ బుక్కులు అయితే ఖాళీ అయ్యాం కదా. అయితే మన ఇంటర్ కాలేజ్ బుక్ అనమాట. ఇంటర్వ్యూ కూడా నేను నా దగ్గర ఇంకా దాపెట్టుకున్నా. ఇవన్నీ అవసరం రావు కాబట్టి అమ్మేసేదాం. మన దగ్గర ఉంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ తెల్ల బుక్లు ఏముంటే అవే ఉంచుకుంటా, ఎందుకంటే రాసుకొని అవి కూడా. ఇంకా మిగతా అన్ని 10th క్లాస్ ఏమేమో ఉన్నాయి నా దగ్గర, అన్ని పాత బుక్లు అన్నీ భద్రంగా దాపెట్టాం ఇన్ని రోజులు. ఇప్పుడైతే అన్నీ అమ్మేస్తాం మనం, అవన్నీ ఉంచుకోము. ఇంకా ఎట్లుండాలంటే కొత్త ఇల్లు ఎట్లుంటుందో అది మొత్తం అంతా అఫీషియల్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఉంచుకోము, మనం అన్నీ వాడేసేస్తాం. సో గైస్, మన అయితే బుక్లు అయితే 2 సంవత్సరాలు అయినాయి. అండ్ అట్లనే ఇక ఇవి పడేదామని చెప్పినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం బయట డిష్ తిప్పుదాం. మీకు అది ఇంతకుముందు వీడియోలో చెప్పలే కదా, డిష్ అయితే తిప్పుదాం. ఇప్పుడు బయట పోయి ఆ డిష్ తిప్పితే ఒక పని అయిపోతుంది మనకు కూడా. ఇప్పుడు మనం ఇప్పాల్సింది అంటే ఇప్పుడు అదే మనం ఇప్పాల్సింది. దాన్ని చూద్దాం, మనతో అయితేనే ఇప్పుదాం, లేకపోతే ఏమి ఇపోద్ది ఇక. మళ్ళీ ఎందుకు మనకు రాని పని చేసుడే గొప్ప అంటే మళ్ళీ దాన్ని మనం చేసినాం అనుకో, ఇంకా మనం పైసలు కూడా ఉండే. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కింద ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? మొత్తానికైతే మనం ఇల్లు అయితే ఎక్కినాం. ఇప్పుడు అయితే ఇప్పుడే చూద్దాం. మనం కానీ అదే పాటు చేస్తాం ఊరాం. బయట అయితే వెకేషన్ కానీ ఇప్పుడు ఇది ఒక్కటి మెయిన్. వెళ్తుంది అమ్మ, ఇంత కష్టం నా లైఫ్లోనే అయితే ఎప్పుడు వాళ్ళే బ్రో. ఐదేళ్ళు కష్టపడ్డాం అనుకో, రోజు అయితే హ్యాపీగా ఉండొచ్చు. కానీ నువ్వు టైట్ చేస్తున్నావు, లూజ్ చేస్తున్నావు, ఇంతకీ నాకు అర్థమవుతుంది. ఏదో అయితే చేస్తున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో గాయస్, ఒక కాలు పెట్టిండు. నేనెవరో మీకు తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాలి. మెమోరీస్. పెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. గవాన్ని నాకు చెప్తా. కానీ బయటకు వెళ్తలేదా బాయ్? బయటకు వెళ్తలేదా? వెళ్ళింది కానీ బయటకు వెళ్తాను. మనం మొత్తానికి అయితే ఫ్యాన్ అయితే తిప్పినాం. ఆ డీటీఎస్ ఎట్లా వస్తలేదు కాబట్టి ఫ్యాన్ అయితే తిప్పినాం. చూసినా నా సెంటర్ ఎట్లా వచ్చినావు, ఎంత కష్టపడుతున్నావు. ఒక లైక్ కొట్టి ఏమవుతుంది బ్రో, ఒక లైక్ కొట్టు కదా. సో ఈ ఫ్యాన్ అయితే ఇప్పుడు మనం వాళ్ళ ఫిట్ చేపిద్దాం, ఓకేనా? ఇది ఇప్పాలి కానీ మరి తీసేవా, నేను డైరెక్ట్ కట్ చేసినది. రావట్లేదే.
శశాంక్ బ్రో అయితే అడ్డిట్ చేసి ఆ ఫ్యాన్ అయితే తిప్పేసి సైకిల్ తెస్తానికి అయితే వెళ్ళాడు. ఇక సైకిల్ తెచ్చేటప్పుడు చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరికీ. ఓకే, సైకిల్ అయితే తెచ్చేస్తున్నాడు. అట్లే సైకిల్ అమ్మే పరిస్థితి చిన్న అనుకుంటావా? ఫ్లవర్ కాదు సైకిల్, ఫైర్ సైకిల్ మొత్తం మంటలో వస్తాయి. ఫ్లవర్ కాదు సైకిల్, ఫైర్ సైకిల్ మొత్తం మంటలో వస్తాయి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సో గైస్ మా సైకిల్ అయితే మొత్తం బయటకు తెచ్చుకోండి. ఇప్పుడు చూసిగా దీనికి ఏం కాలేదు, ఓన్లీ గాలి వేయింది అంతే. గాలి వేయని మామూలు ఉన్న సైకిల్ మన ఇంకా ఉంది, మనకు ఉవ్వకు లేదు అది. కాదు నాకు ఇచ్చేద్దాం అనుకుంటుండే సైకిల్, తీసుకుంటాను నేను. ఇక పట్టుకోవాలా? నేను పట్టుకొని తీసుకొస్తాను. తీసుకొస్తా. కాదు తీసుకొచ్చేస్తున్నాడు మెల్ల. అయ్యా వెళ్ళింది. మనం చాలా కష్టపడుతున్నాం రా, చాలా అంటే చాలా కష్టపడుతున్నాం కదా. మన ఇల్లు అయితే మన ఇల్లు ఊపి గాయస్. సో గాయస్ ఇదైతే పండన వాళ్ళ కొత్త ఇల్లు. మన కొత్త ఇల్లు, మన పాతిల్లు. ఇగో అదే పాతిల్లు, ఇది కొత్తిల్లు. అలా ఎట్లుందో మీరైతే కామెంట్స్లో పెట్టేసేయండి. ఖాళీగా మనం పార్క్ చేసాం, ఇక్కడ పార్క్ వేసేసిండు. ఖాళీ తాళాన్ని తీసి లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు లోపల కూడా చూపిస్తాడంట. ఒకవేళ ఇప్పుడు వీలైందా అనుకో ఫ్యాన్ ఫిట్ చేపిద్దాం. ఒకవేళ మా అన్న వస్తా ఉండే, లేకపోతే ఫ్యాన్స్ అప్పుడైతే సైకిల్ ఫ్యాన్ లోపల పెట్టి షాప్ పైకి వెళ్ళిపోవాలి. మనకు బిజినెస్ ఉంది, మనం బిజినెస్కి వెళ్ళిపోవాలి. थोड़ा రెక్కలు హే, ఏంటి బాబా అన్న ఇంకోసారి थोड़ा రెక్కలు హే. సో గాయస్ రెక్కలు అయితే ఓన్ చేసి వస్తున్నాడు. ఇగో అంతకుముందుకైతే షిఫ్ట్ అయితే చేసేసినాం అన్నీ. అయితే ఇగో టీవీ, కూలర్, ఇలా సైకిల్ కూడా ఇప్పుడే జాయిన్ అయిపోయింది. అన్న వస్తా అంటే ఫ్యాన్ కొట్టి ఫ్రిడ్జ్ చేద్దాం, లేదంటే ఇక వీళ్ళనే పెట్టి తర్వాత ఫ్రిడ్జ్ చేద్దాం. అన్న వీళ్ళకి వచ్చి ఫ్రిడ్జ్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అన్నకైతే ఫోన్ చేద్దాం ఒకసారి. మనం కాలేజీ పోతున్నాం కదా, అది స్టాండ్ ఉందా? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు. డిష్ ఖరాబ్ అయింది మళ్ళీ మంచిగా. సో గైస్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అది లేదంట స్టాండ్. ఆ స్టాండ్ ఫిట్ చేయడానికి మనకు ఇంకోటి దగ్గర ఉంది కానీ అది స్టాండ్ ఉంది, అదే స్టాండ్ ఉంది, నిచ్చెన ఉంది. మనకు కావాల్సిన స్టాండ్ కదా ఇప్పుడు. సో మనం దాని మీద రీసెర్చ్ అయితే చేద్దాం. స్టాండ్ ఓడి దగ్గర మొత్తం మొన్నలు అందరూ ఉంటారు కదా, అందరినీ అనుకోని ఒక స్టాండ్ ఫిట్ చేయాలి కూడా. సో గైస్ మనం అయితే స్టాండ్ అయితే దొలాలి అనుకోండి. స్టాండ్ అయితే లేవంట, తీసుకొని వేరంట అలాగే కూడా. సో ఇప్పుడు అయితే మనం మంచి మీద సెట్ చేసి భగవాన్ మీద ఎక్కి ట్రై చేద్దాం. అట్లయితే అందరూ వెళ్దాం. ఇక అందరితో నాకు ఆ స్టాండ్ తీసుకొని రావాలి, అది ఏ ఊరు ఉండాలని ఏం చేయాలి. ఇక ఇప్పుడు అయితే ఆ మంచి మీద సెట్ చేద్దాం. అన్న వస్తుందంట ఫిట్ చేయడానికి. ఇంకా చిన్న పెట్టాలి. ఒకవేళ భగవాన్ కూడా కావాలంటే ఏమైతే కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే ఒకరికి అయితే భగవాన్లు ఇచ్చేస్తా, ఒకరికి ఇస్తాను భగవాన్లు, ఇంకొకటి అంట. అయితే వెళ్తలేదు, మస్తు ఇబ్బంది వెళ్తున్నాయి. కొత్త భగవాన్లు ఒక ఏం లేదు. ఇప్పుడు ఇట్లా ఎక్కడికి వస్తాను చూడు. ఏముందా ఇది ఎక్కడికి రా చూసినా ప్లాన్ అంటే ఉంటుంది మన తోరి. ఏముందా ఇది ఎక్కడికి రా చూసినా ప్లాన్ అంటే ఉంటుంది మన తోరి. అట్లా మనం ప్లాన్ సక్సెస్ చేస్తాం. మన బాగా వస్తుంది అల్లకెళ్ళి ఎలక్ట్రీషియన్ అన్న దగ్గర నాకు అడగలేదు. మ్యూజిక్ ఏం చేస్తున్నావు? యూట్యూబర్స్ తీరా తెలుసా? యూట్యూబర్స్
బోల్రా వేడా దా ఎలక్ట్రిషియన్ ఎక్కేస్తాడు, కలెక్షన్ ఎత్తిచ్చేస్తాడంట. ఇప్పుడు అక్కడ అధ్యయనం అయితే చాలా కష్టపడుతుంది. మన అజయన్ అయితే ఆడ ఇల్లు దిగుతుంది, కనిపిస్తున్నా మీకు? వాడి ఇల్లు దిగుతుంది చూసిరా. ఇప్పుడు ఆడ ఇల్లు దిగుతుంది కదా, ఇప్పుడు ఆడ కష్టం పడ్డాడు కాబట్టి మనకు సుఖం ఏంటంటే ఇంకో ఇలా లైట్ వస్తుంది. అలా లైట్ తెప్పించింది ఇప్పుడు అజయాన. సో స్పెషల్ థ్యాంక్స్ టు అజయాన్ అనమాట. ఇక్కడ అజయానకు అయితే స్పెషల్ థ్యాంక్స్. సో అట్లకెళ్ళి అయితే ఇప్పుడు మళ్ళీ వస్తాడు. సో గాయస్ ఒక్కో దగ్గర లోపలికి వెళ్ళాలి. మన అజయాన పని అంటే ఎట్లుంటుంది అంటే మొత్తం ఇప్పుడు ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వస్తుంది, లైట్ వేస్తే లైట్ వస్తుంది. సో మెయిన్ థ్యాంక్స్ టు ఇక్కడ అజయాన చెప్పాలి, ఎందుకంటే మొత్తం చేసిన అజయానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వల్ల మనకు అజయానకు అయితే థ్యాంక్ యూ చెప్పుకుంటాం ఈ వీడియో నుంచి. అండ్ అట్లనే మన కష్టం కూడా చూస్తుగా కదా, ఇట్లా దీన్ని ఎక్కి మరీ చేసిన అంటే ఫిట్ చేసిన అంటే అది ఒకటే వ్యక్తి అజయాన. సో థ్యాంక్ యూ అజయాన, ఇట్లాంటి పనులు నాకు ఎన్నో చేస్తుండాలి అండ్ మా అభిమానం ఎప్పుడు అట్లనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో గైస్ అట్లనే 31వ తారీఖు ఇల్లు కొనుక్కుంటాం అని చెప్పినా కదా. సో అందులో ఒక బ్లాగ్ వస్తుంది, ఈ బ్లాగ్ ఎంజాయ్ చేసినాను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఒకవేళ కొత్త మన ఛానల్ కూడా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టే ట్యూన్ గైస్.